టాటా ట్రస్టుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రస్టీల నియామకం ఏకగ్రీవంగా జరగాలన్న ధోరణికి భిన్నమైన వాతావరణం నెలకొంది. మెహ్లీ మిస్ట్రీని ట్రస్టీగా మళ్లీ నియమించేందుకు ముగ్గురు సభ్యులు ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. ఆ ముగ్గురు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. టాటా ట్రస్టులో మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయి. మెహ్లీ మిస్త్రీని ట్రస్టీగా తిరిగి నియమించడానికి ఆ సంస్థల చైర్మన్ నోయల్ టాటా, మరో ఇద్దరు ముఖ్యమైన ట్రస్టీలు ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. వ్యాపారవేత్త కూడా అయిన మెహ్లీ మిస్త్రీ రతన్ టాటాకు దగ్గర మనిషి. పోయినేడాది రతన్ టాటా చనిపోయాక టాటా ట్రస్ట్ల అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన 3 ఏళ్ల పదవీ కాలం 2025 అక్టోబర్ 28వ తేదీ అంటే నిన్న మంగళవారం ముగుస్తున్న నేపథ్యంలో పునర్నియామకం కోసం ఓటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టీవీఎస్ మోటార్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్ వ్యతిరేక ఓటు వేసినట్లు చెబుతున్నారు. కానీ మిస్త్రీకి సన్నిహితులైన సిటీ బ్యాంక్ ఇండియా మాజీ సీఈఓ పమ్రిత్ జవేరి, ముంబై అడ్వకేట్ డేరిస్ ఖబత్, పూణేకి చెందిన దానకర్త జహంగీర్ జహంగీర్ అనుకూలంగా ఓటేసినట్లు సమాచారం.